సేవలను సమర్పిస్తున్నవారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు, రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన చిన్ని రామసత్యనారాయణ కార్యవర్గం, అభినందనలు తెలియజేసిన మాజీ ఎంపీ, గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ తదితరులు. ఆటో కన్సల్టెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, హాజరైన సిఐ రాజేష్ కుమార్, జెడ్పీటీసీ పోల్నాటి బాబు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెంలో బొబ్బిలిపులి తాండ్రపప్పారాయుడు 267వ వర్ధంతి, ఘన నివాళులర్పించిన వెలమ సంఘాలు. గుంటూరు వివాహ కన్వెన్షన్ నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. మాజీ మంత్రి, ఏపీ ఆర్యవైశ్య గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా చిన్ని రామసత్యనారాయణ కార్యవర్గం, అనుబంధ సంఘాల ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. బిల్డింగ్ కమిటీ చైర్మన్ జయంతి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువీధి ప్రకాష్ రావు, ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు, కోశాధికారిగా నుదురుమాటి శ్రీనివాస్, రాజకీయ కమిటీ చైర్మన్ గా కోటా సత్యనారాయణ, చీఫ్ ఆర్గనైజర్ గా కోట గురుబ్రహ్మం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పల్లపోతు వెంకటేశ్వరరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా గొంట్ల రామ్మోహన్ రావు, జాయింట్ కోశాధికారిగా నారాయణ విశ్వేశ్వరరావు, వర్కింగ్ కార్యదర్శిగా చిదెళ్ల నాగేశ్వరరావు, రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా పరుచూరి వెంకటేశ్వర్లు, చీఫ్ కోఆర్డినేటర్ గా మాటూరి రంగనాథ్లతో పాటు యువజన సంఘ సమైక్య కమిటీ అధ్యక్షులుగా దూబగుంట్ల శబరి వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖండే రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అత్తులూరి కృష్ణ, కోశాధికారిగా చిన్ని పవన్ కుమార్లు తదితర కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్, లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సిఐ రాజేష్ పాల్గొని ప్రారంభించారు. 35 మంది రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధి బాధితులు, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి బాధితులు, అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా రక్తం అవసరమైతే సన్ రైజ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ మధును సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కన్నం ప్రెసిడెంట్ హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ శేషు, సెక్రటరీ పండు, అట్లూరి సురేష్, మద్దిపాటి నాగేశ్వరరావు, ప్రియాంకారావు, ఆటో కన్సల్టెన్సీ సభ్యులు ప్రెసిడెంట్ మాల్యాద్రి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, శేషు, విఘ్నేష్ చౌదరి మరియు యూనియన్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు మన జంగారెడ్డి పట్టణ ఫైనాన్స్, టూ వీలర్స్ ఫైనాన్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఒక మహోత్తర కార్యక్రమం జరిపించడం చాలా సంతోషం. రక్తదానం అంటే ఒక ప్రాణం మనం ఇచ్చినట్టే. ఏదైతే అత్యవసర సమయంలో ఈ రక్తదానాన్ని మనం ఇస్తామో ఆ యొక్క ప్రాణాన్ని మనం నిలబెట్టిన అవుతుంది. సుమారుగా ఎక్కడన్నా మనకి యాక్సిడెంట్ అయితే ఒక్క 1 అవర్ లో మనం వారికి పోయిన రక్తాన్ని మనం అందించగలిగితే ఆ ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం. అదే ప్రాణాన్ని మనం కాపాడాలంటే 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే ఆ ప్రాణాన్ని మనం కాపాడటం జరగదు. కానీ ఈ రక్తదానం వల్ల ఒక ప్రాణం మంచిగా నిలబడుతుంది. అలాంటి రక్తదానం నేను కూడా సుమారుగా 1956లో నేను పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్పలో ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు ఇదే కార్యక్రమాన్ని, ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని మా యొక్క అప్పలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వివి శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మీ ప్రసన్నలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులు వివరించారు. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలియజేశారు.
మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటానే ఉంటున్నాం. మనం ఇంచుమించు 50 సంవత్సరాల పైనుంచి ఎందరో మహానుభావులు కష్టపడిస్తే స్వతంత్రం వచ్చింది. అలాగే సార్ చెప్పారు ఇప్పుడు జెండా ఎగరేయటం. అలాగే స్వతంత్రం తర్వాత ఇప్పుడు గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని ఇప్పటి నుంచి అమలు చేశారు 26వ తారీఖు నుంచి. దీని గురించి ఎంతో మంది కష్టపడ్డారు. ఈ స్వతంత్రం రావటం అలాగే ఈ గణతంత్ర దినోత్సవాల గురించి అన్నిటి గురించి కూడా ఎంతో మంది మహానుభావులు. కొంతమంది అయినా గుర్తున్నారా? మీకు గుర్తున్నారా? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే సర్దార్ పటేల్, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి చాలా చాలా పవర్ఫుల్ మ్యాన్స్. వీళ్ళంతా కూడా ఆసామాసి వ్యక్తులు కాదు. వీళ్ళంతా వాళ్ళ సొంత పనులు, స్వార్థాన్ని, వాళ్ళ సొంత అన్నిటిని వదిలేసుకుని మనందరి గురించి, దేశాన్ని గురించి కష్టపడ్డారు వీళ్ళంతా కూడా. అవునా కాదా? నాకెందుకు లేని ఎవరు ఇంట్లో కూర్చుని ఉంటే వీళ్ళంతా కూడా మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇవాళకి కూడా బ్రిటిషర్స్ రూలింగ్ లోనే ఉండేవాళ్ళు. మన డబ్బంతా పట్టిపోయారు, మన వ్యవస్థలన్నీ నాశనం చేశారు. కొంత బాగు చేసినా కూడా వీళ్ళంతా ఫైట్ చేయటం వల్ల మనం ఈవేళ హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎందుకని పండగలా జరుపుకుంటాం ఇప్పుడు కూడా? ఇదో మొక్కుబడి కాదు, అర్థమైందా? ఎంతో కష్టపడితే వాళ్ళు. మహాత్మా గాంధీ అయినా చాలా ఆ రోజుల్లో కనీసం ఫ్లైట్లు కూడా లేవు, సరిగ్గా లేవు, ఉండవు నా ఉద్దేశం. షిప్పులు వెళ్ళేవారు, ఫారెన్ కంట్రీస్ వెళ్ళి చదువుకునేవారు. అలాంటి ఎంతో తక్కువ మంది, కొన్ని లక్షల్లో ఒకళ్ళిద్దరికో సాధ్యమయ్యేది. అలాంటిది మహాత్మా గాంధీ గాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని వీళ్ళంతా ఫారెన్ వెళ్లి, లండన్ వెళ్లి చదువుకుని చక్కగా వాళ్ళ లాలవన్నీ అక్కడ చేసి అక్కడే స్థిరపడిపోకుండా చక్కగా మళ్లీ వచ్చి, అయ్యో ఇలాగేంటి నా ప్రజలు, నా దేశం ఇలాగేమైపోయింది, ఇలా అయిపోయింది అని ఎంతో కష్టపడి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుని, జవహర్లాల్ నెహ్రూ అయితే అతిపెద్ద బిలియనీర్ ఇండియాలో. కాశ్మీర్ లో పండిట్స్ వాళ్ళు విపరీతమైన ఆస్తులు, ఢిల్లీలో ఇవాళ కూడా ఆ బిల్డింగ్స్ అయ్యి జవహర్లాల్ నెహ్రూ సంబంధించిన ఆస్తులే, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అవన్నీ దేశానికి ఇచ్చేసి, ఏంటి దేశం ఎలాగైపోయింది, పెట్టుబడి పెట్టి వాళ్ళంతా కష్టపడి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జనాలందరినీ తీసుకొచ్చి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కూడా ఫారెన్ లో స్థిరపడిపోలా చదువుకుని మళ్ళీ ఇండియా వచ్చి రాజ్యాంగాన్ని రచించి ఇలా అనమాట. సర్దార్ పటేల్ చాలా విపరీతమైన అగ్రెసివ్ మనిషి అనమాట, వాళ్ళని ఆస్తులు ఆయన కూడా అన్ని చేసుకుని జనాన్నందరినీ నడిపించి, ఇలా ప్రతి వాళ్ళు కూడా మొత్తం దేశాన్ని అంతటిని మనం ఏకతాటిపై నడిపించి, బ్రిటిషర్స్ ని పంపించి వాళ్ళు స్వార్థానికి లేకుండా సొంతంగా నడిపించి సాధించారు ఈ స్వతంత్ర దినోత్సవం. జంగారెడ్డిగూడెంలో వివేకానంద విద్యా సంస్థల నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను విద్యా సంస్థల అధినేత ఆర్పి రాజు ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణాన్ని ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దారు. జాతీయ గీతాలను ఆలపించారు. జంగారెడ్డిగూడెంలో సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని డిసిసిబి మాజీ చైర్మన్, సినీ నిర్మాత కరాటం రాంబాబు ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లలిత సూర్య స్వీట్స్ అధినేత ఆకుల రామచంద్రరావు ఆర్థిక సహాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రా అప్పారావు తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యదర్శి పొదిలి చిరంజీవి తదితరులు మాట్లాడారు. విద్యార్థులకి నా నమస్కారం. ఈ రోజున అబ్దుల్ కలాం గారి విగ్రహం ఆకర్షించాము. దానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు వచ్చే ముందు, స్కూల్లో వెళ్లే ముందు, వచ్చే ముందు ఆయన దండం పెట్టుకుంటే ఆయన సేవలో ఎదగలుగుతామని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం అందేలా రాజ్యాంగాన్ని రూపొందించారని, అందుకే ఇది ఒక జాతీయ పండుగగా జరుపుకుంటామని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలియజేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ పూలదండలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను రావూరి కృష్ణ ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, బొబ్బర రాస్పాల్ కుమార్, అబ్బిన దత్తాత్రేయ, పగడం సౌభాగ్యవతి, పాతూరి అంబేద్కర్, చిట్రోజు తాతాజీ, గొల్లపూడి శ్రీదేవి, షేక్ యాకూబ్, గుమ్మడి ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి కష్టపడి ప్రాణత్యాగాలు చేస్తేనే కానీ మనకి గణతంత్ర రాలేదు. మరి ఇలాంటి గణతంత్ర దినోత్సవాల సంవత్సరం కూడా ఉంటానే ఉన్నాం. మరి రాబోయే 2024 మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కానీ ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన అంతమవుతుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకోవాలి? ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. అక్కడి నుంచి మనకి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేకుండా మరి పరిపాలించాలంటే మరి అప్పుడున్న నాయకులందరూ ఆలోచించి మరి ఈ రాజ్యాంగాన్ని నిర్మించాలని కలిసి 2 సంవత్సరాల 11 నెలల 18 నెలల్లో 18 రోజుల్లో మరి ఈ రాజ్యాంగాన్ని స్థాపించేది ఈ రోజున దానే గణతంత్ర దినోత్సవంగా మనం వేడుకలు చేసుకుంటున్నాం. ఈ ముఖ్యమైన పండుగ కనుక జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్డు రాజీవ్ నగర్ నందు గణతంత్ర వేడుకలలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల్ల సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, సభ్యులు నాగవరపు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవతా సభ్యులు దాత కన్నా లక్ష్మణరావు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. రామచంద్రాపురం ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజనల్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వందనపు రాంబ్రహ్మం, లంకా రఘురాం, కండవల్లి ఆశీర్వాదం, పల్లె వెంకటరెడ్డి, కర్పూరం వెంకన్నబాబు, కన్నా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్
కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ ఫలాలు కింది స్థాయిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అందిన నాడై మహానీయులు కోరుకున్న రాజ్యాంగం స్ఫూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, బార్ సెక్రటరీ ఏవివి భువనేశ్వరి, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరులో ఏపీ పీసీసీ చైర్మన్ షర్మిల నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో షర్మిల రాకతో రాజకీయ వాతావరణం వేడెక్కిందని పలువురు అభిప్రాయపడ్డారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిలను శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల అంచనాతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 4,500 కోట్ల రూపాయలతో పనులు చేసిందే. ఇక ఆ తర్వాత ఎవరైనా దాన్ని ముట్టుకున్నారా అంటే ఎవరు దాని దిక్కు కూడా చూసిన పాపాన పోలే. చంద్రబాబు గారు అన్నారు, విభజన హామీలో మనది పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు కేంద్రమే ఇవ్వాలి. అంటే అధికారంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 90% నిధులు ఇవ్వాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు గారు చెప్పిన మాట, నేను అదే పనిగా స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పాడు. బీజేపీ పార్టీ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులేనైనా తెచ్చాడా అంటే లేదు, మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామన్నాడు. 15,000 కోట్ల రూపాయలేవో ఇప్పించుకున్నట్టున్నాడు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవలేదు. ఎప్పుడో 2018లోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే
మనకు ఏ పెద్ద పరిశ్రమలు రాకపోయినా అన్నపూర్ణలాగా మన రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ మీదే బతికేయచ్చు, అంత గొప్ప ప్రాజెక్ట్. మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు, అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2021 కల్లా పూర్తి చేస్తానని చెప్పారు. తీరా చూస్తే 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు. కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం. పోనీ అలాగైనా కట్టారా అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కానీ ఆ 55,000 కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు. పోలవరం ఏమో పూర్తి కాలేదు. స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అన్న ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడాడు, సాగదీసి రాగం తీసి పాట పాడారు. ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు. తీరా ముఖ్యమంత్రి అయినాక పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి గాని ఇటు వైసీపీకి గాని రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. షర్మిలా గారు మన ఏలూరు జిల్లా రావడం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే మన జిల్లాకు వచ్చినంత ఆనందంగా ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. నడక అవనియండి, హావభావాలు అవనియండి, మాట అవనియండి, రాజశేఖర రెడ్డి గారి తాలూకా లక్ష్యాలు పూర్తిగా పొడిగిపుచ్చుకున్న షర్మిలా గారు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మనం ముందుకు భావిస్తున్నాం. ఈ రోజున పశ్చిమ గోదావరి గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు తెలిసినా సరే సొంత ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వెనక నుండి సంపాదించి చాలా మంది ఈ పార్టీ గురించి వెళ్ళిపోయినా సరే చాలా మంది కార్యకర్తలు నాయకులు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అంటి పెట్టుకుని ఉండి ఎప్పటికైనా సరే తెలుగు రేఖలు రాకపోతే ఎదురు చూస్తున్న అన్న మా దేవుడు రక్షించి ఈ రోజు మీ రూపంలో ఆ రాజశేఖర రెడ్డి గారే సరిగ్గా పంపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అడిగేశారు. మేమందరం కూడా అనేక పార్టీల పేర్లు చెప్పండి, వైసీపీ ఎవరండి, తెలుగుదేశం ఎవరండి, మీకు రండి పదవులు ఇస్తాను ఆహ్వానించినా సరే మా ఆత్మగౌరవం గురించి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు పదవులు అక్కర్లేదు, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు అయితే ముఖ్యమంత్రులు అయితే చాలని చెప్పి భావించాం ఈ రోజున. కోయలగూడ మండలం కన్నాపురం గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి క్లబ్ కన్నాపురం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు బొమ్మ పోసిబాబు, కార్యదర్శి అద్దేపల్లి కేశవ, కోశాధికారి అద్దేపల్లి మణితేజ, జోన్ చైర్మన్ నల్లజర్ల సునీల్, రీజియన్ చైర్మన్ ఉప్పలమణి, మట్టె శ్రీను, మండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాసవి క్లబ్ అధ్యక్షుడిగా మాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఈ క్లబ్ను ముందుండి తీసుకెళ్లి మాకు వెనకాల అన్ని విధాల కోఆపరేషన్ చేసి అదే డబ్బులు కేసీజీఎఫ్ అంట దాంతో పాటుగా కూడా చేయించడానికి మాకు పుషింగ్ ఇవ్వాల్సిందిగా కోర్చు माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 भारत माता की भारत माता की भारत माता की ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మన ఉప్పల్ సాయి గారిని మాట్లాడవలసిందిగా జై వాసవి. ఈ రోజు మనం 74వ గణతంత్ర దినోత్సవం దాటుకొని 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో మంది త్యాగశీలుల త్యాగ ఫలమే ఈ గణతంత్ర దినోత్సవం. అందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. జై వాసవి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు చింతలపూడి నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో
మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలుకొచ్చి మన పరిపాలన మనం చేసుకునే దానికి మనకి ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో భారతదేశంలో అమలులోకి వచ్చినటువంటి రోజుగా జనవరి 26 రిపబ్లిక్ డే మనం జరుపుకుంటా ఉంటాం. ఇదేంటంటే పూర్తిగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి గ్రంథంగా ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళేటువంటి భారత రాజ్యాంగం విలువలతో కూడినటువంటి భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలో అత్యధిక లిఖితమైనటువంటి దృఢమైనటువంటి రాజ్యాంగంగా ఐరావతంగా మనం పేర్కొంటాం. అలాంటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఒక ప్రైవేట్ కన్సార్టియం తోని కార్యక్రమం చేసుకుని ఆ కార్యక్రమంలో విద్యకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడకుండా రాజకీయ విషయాల మీద మాట్లాడి ఆయన ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు గాని చేసినటువంటి వ్యాఖ్యలు గాని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి చూసుకుంటే గనక నేను ఆనందంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసానని చెప్పినటువంటి సంఘటన మీద 2019 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి మాట ఏంటంటే మరొక 30 ఏళ్లు నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఈ యొక్క రాష్ట్రంలో నా నాన్నగారి ఫోటో పక్కనే నా ఫోటో కూడా పెట్టుకునేలాగా ప్రజలందరూ కూడా నేను పరిపాలన చేస్తాను, ఈ రాష్ట్రానికి 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని 2019 ఎన్నికలప్పుడు చెప్పినట్టు ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పిండు. అదే 2021కి వచ్చేపటికి నా వెంట్రుకు కూడా పీకలేరని ఎవరైతే స్కూల్ పిల్లల సభలు ఉన్నాయో అమ్మఒడి డబ్బులు వేసేటప్పుడు స్కూల్ పిల్లల సభలో నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరు కూడా అని చెప్పేసి అని మాట్లాడినటువంటి మాట. అదే 2022కి వచ్చేటికి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, నాకు మీడియా లేదు, పొత్తులు లేవు, ఎవరో సపోర్ట్ లేరు, నేను సింగిల్ గా వస్తున్నా, నన్ను నమ్మండి అని చెప్పేసి అన్నాడు. 2022కి వచ్చేపటికి మళ్ళీ మిమ్మల్ని నమ్ముకున్న మీరే నా కుటుంబం అని చెప్పేసి అని బతులాడుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇక 2023కి వచ్చేపటికి నాకు ఇప్పటికిప్పుడు దిగపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అని చెప్తున్నటువంటి మాటలు. అంటే ఇతని పరిపాలన మీద పూర్తిగా ఇతనికి ఒక అవగాహన వచ్చి క్లారిటీ వచ్చి ఇక మనకి ఈ రాష్ట్రంలో నోకలు చెల్లాయి, మనల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దించేయడానికి సిద్ధంగా ఉన్నారు, డిపాజిట్లు కూడా ఎక్కడ వచ్చేటువంటి పరిస్థితులు లేవు అని అతను అనేకమైనటువంటి నివేదికల ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్నటువంటి రిపోర్టులో తేట తెల్లమైనటువంటి విషయాల మీద ముందే ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకుని నేను సిద్ధంగా ఉన్నాను దిగిపోవటానికన్నా నువ్వు సిద్ధంగా ఉండడం కాదు, ప్రజలందరూ కూడా నిన్ను దింపడానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా నిన్ను దించుదామని సిద్ధంగా ఉన్నారు, నువ్వు సంతోషంగా ఉన్నాను నా పరిపాలన మీద అన్నా. ఎస్ నువ్వు సంతోషంగానే ఉంటావు, ఎందుకంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలని అవినీతి సొమ్ముని నీ ఖాతాల్లో వేసుకున్నావు, అందుకు నీకు సంతోషంగా ఉంది. ఆ డబ్బంతా కూడా ఏ రకంగా సెటిల్ చేసుకెళ్లాలి, ఎక్కడెక్కడ దాచుకోవాలి, ఎక్కడెక్కడ దోచుకోవాలి అనేటువంటి విషయం మీద నీకు క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు. నువ్వు సంతోషంగానే ఉన్నావు నీ పాలలో, ఎందుకంటే కనిపించిన కొండల్లా బోడుగుండి చేసావు, దొరికినటువంటి మైనింగ్ అంతా కూడా దోచుకున్నావు, ఇసుకని లెక్కర్ అని మైనింగ్ అని శాండ్ అని ల్యాండ్ అని ఏది కనపడితే అది కవితకి కాదేది అనర్హం అన్నట్టుగానే అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా నువ్వు ప్రతిదీ కూడా దాచుకుని దోచుకున్నావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ నెల జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలా, ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగించాలంటే అప్పులు చేయాలి. ఆఖరికి కూడా నిన్నటి నుంచి ఏదైతే నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ 1200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అవి చెల్లించేంత వరకు కూడా ఈ ఆరోగ్యశ్రీని మేము ఇక పూర్తిగా వదిలేస్తున్నాము అని చెప్పేసి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అన్ని కూడా సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జీవితకాలం నువ్వు జైలుకే బెయిల్ రద్దై జైలు పక్షిగా మిగిలిపోతావు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు పౌర్ణమి సందర్భంగా 59వ చండీ హోమం నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకుని పలువురు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్, కేఎల్ఎం ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో పుష్య పౌర్ణమిని పరిశీలించుకుని ప్రతి పౌర్ణమికి సాయంత్రం ఆ చంద్రుడు ఆ చంద్రకిరణాల మధ్యలో అద్భుతంగా చండీ హోమం జరిగేటువంటి
ఆలయం మన నూకాలమ్మ తల్లి ఆలయం. ఆ క్రమంలోనే ఈ పుష్య పౌర్ణమిని పురస్కరించిన ఈ రోజున 59వ చండీ హోమం అత్యంత వైభవపేతంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అమ్మవారి దివ్య సన్నిధిలో యాగశాలలో జరిగింది. ప్రధానంగా ఈ రోజు గురు పుష్య యోగం అంటారు. అంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేది గురు పుష్య యోగం కాగా, పుష్యమి నక్షత్రాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అదేవిధంగా అష్టమ శని అని శని భగవానుడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఈ గురు పుష్య యోగం ఒకటి, ఈ పుష్య పౌర్ణమి ఒకటి, ఇలాంటి రోజున ఏదో ఒక దేవాలయంలో దైవారాధనకు సంబంధించిన అంశంలో మనం పాలు పంచుకోవటం వల్ల ఆ యొక్క తీవ్రత తగ్గటమే కాకుండా ఏదైతే చెడు ఫలితాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని జగజ్జనని మహాకాళి శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమి చండీ హోమంతో అలరారుతున్నటువంటి శుభ సందర్భం మాకు తెలుసు. మరి ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకుని 59వ చండీ హోమం ఆలయ ప్రతిష్ట పూర్తయిన తర్వాత నిర్విరామంగా ప్రతి మాసాన్ని పౌర్ణమి రోజున 59 చండీ హోమాలు నిర్విరామంగా చేస్తూ ఇంకా అనేక 108 చండీ హోమాలు పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భక్త అగ్రేసరులందరూ కూడా భక్తులు విశేషంగా సేవ చేస్తూ అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగలగా ఒకెత్తైతే భక్తులుగా మనం చండీ హోమాన్ని స్వయంగా చేసినా చేయలేకపోయినా కనీసం తిలకిస్తే ఆ భాగ్యం మనకు చండీ హోమానికి ఉన్నటువంటి గొప్పదనం అది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఏలూరులో రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లు, బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతాంగాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ జూట్ మిల్లు ఫ్లైఓవర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ గుండా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి సోమశేఖర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ధర్ముల సురేష్ తదితరులు మాట్లాడారు. ఈ రోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏలూరులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ అత్యంత విజయవంతమైంది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ట్రాక్టర్ ర్యాలీకి, బైక్ ర్యాలీకి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని మోసగించింది. అంతేకాదు గత 5 సంవత్సరాల బడ్జెట్ లో చూస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా మురగబెట్టిన పరిస్థితుంది. ఇదేనా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇవాళ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కాబట్టి మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయండి. ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పద్దా వెంకట్రావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ భారతదేశానికి భూభాగంలో ఉన్న మానవులకి అన్నం పెట్టే అన్నదాతలు ఢిల్లీలో సుదీర్ఘంగా 13 నెలలు ఉద్యమం చేశారు. ఒడిషా ఉద్యమానికి భయపడి రైతులు చేసినటువంటి ఉద్యమానికి వెనదిరిగి కొన్ని చట్టాలు ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటికీ కూడా ఆ చట్టాలను అమలు చేయనటువంటి పరిస్థితిలో మోడీషా ఉన్నారు. మోడీషా ఈ యొక్క 2 కాలాల పరిపాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ఏదైతే కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు. మోడీషాకు చెప్తున్నాం, 4 లేబర్ కోడ్లు బేషరతుగా రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి, పరిరక్షించాలి. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ప్రజల హక్కు. ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, కార్మికులు చూస్తూ ఊరుకోరు, కర్షకులు చూస్తూ ఊరుకోరు. ఒడిషా ప్రజా వ్యతిరేక విధానానికి మరో సమరశాల ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువజన సంఘం, తాండ్రపాపారాయుడు యూత్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో తాండ్రపాపారాయుడు 267వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ తాండ్రపాపారాయుడు విగ్రహం వద్ద వెలమ జాతి ముద్దు బిడ్డ, అరివీర భయంకరుడు, బొబ్బిలి పులి తాండ్రపాపారాయుడు విగ్రహానికి డాక్టర్ రాజాన సత్యనారాయణ గజమాల వేసి నివాళులర్పించారు. వెలమ సంఘీయులు పూలమాలలు వేసి జోహార్ తాండ్రపాపారాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజాన మాట్లాడుతూ తాండ్రపాపారాయుడు పోరాట స్ఫూర్తిని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడల గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు, రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.
ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన చిన్ని రామసత్యనారాయణ కార్యవర్గం అభినందనలు తెలియజేసిన మాజీ ఎంపీ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ తదితరులు. ఆటో కన్సల్టెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. హాజరైన సిఐ రాజేష్ కుమార్, జెడ్పీటీసీ పోల్నాటి బాబు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెంలో బొబ్బిలిపులి తాండ్రపప్పారాయుడు 267వ వర్ధంతి ఘన నివాళులర్పించిన వెలమ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.